హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మరి పిల్లలకి చక్కగా స్నాక్స్ అనేవి డైలీ పెట్టేటప్పుడు మనకి ఒక్కొక్కసారి ఇబ్బంది అయిపోద్దనమాట. ఏం పెట్టాలి? ఏం చేయాలి? అనేటువంటి టెన్షన్ అనేది లేకుండా గులాబ్ జామ్ పౌడర్ తోటి నేనైతే చక్కగా ఇన్‌స్టంట్ పౌడర్ ఉంటది కదా! దాంతో నేనైతే బిస్కెట్స్ చేశానండి. చక్కగా భలే వచ్చినాయనమాట. మనకి బ్రిటానియా బిస్కెట్‌లు ఎలా చేస్తారో అలా వచ్చినాయండి ఈజీగా. మెథడ్ అయితే ఎంతో బావుంది. మీరు నిజంగా చూడాలనుకుంటే గనక, అది చేయాలనుకుంటే గనక కామెంట్ చేసి చెప్పండి. అలాగే సులువైన పద్ధతి అనమాట. ఆడవారికి చక్కగా ఇంటిలోని భర్త గారికి అలాగే పిల్లలకి నచ్చిన విధంగా సమోసాలు చేసి పెట్టాలనుకుంటే గనక ఇవి కూడా చక్కగా ఇన్స్టెంట్‌గా చేసేసి మరి అమ్మేస్తున్నారనమాట. నాకైతే భలే నచ్చిందండి. ఎందుకంటే సమోసాలంటే కొంచెం కష్టం చేయలేము అనుకునే వారికి ఈజీ పద్ధతిలో చక్కగా భలే అయిపోయినాయి. స్టఫింగ్ అనేది చక్కగా పెట్టారండి. స్వీట్ కార్న్ పెట్టారు. అలాగే క్యారెట్ వెజిటబుల్స్ తోటి పెట్టారు. భలే ఉందండి. టేస్ట్ బావుంది. హెల్తీగా ఉంది కూడా బావుందండి. అలాగే ఈజీ పద్ధతిలోని గులాబ్ జామ్ పౌడర్‌తో బిస్కెట్‌లు ఎలా చేశానో దాని గురించి వివరాలు కావాలనుకున్న వారు పిల్లలకి ఈజీ ప్రాసెస్ అండి. తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే సపోర్ట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. చూసారండి సమోసాలు ఎంత బాగున్నాయో. టేస్ట్ అయితే భలే ఉన్నాయండి. బిస్కెట్స్ కూడా చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ అండి.